వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? పళ్ళ వ్యాపారం సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరి పాలన వచ్చినా మాకు అంతే ఉంది సార్. ఇగో ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎక్కడ సెంటు భూమి లేదు, మాకు ఏమి లేకుంటే ఇగో రోడ్ల మీద బతుకున్నాం. కూలి నాలి చేసి రోజుకు 300 ఇస్తారు వాళ్ళు కూలి చేస్తే. ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, సెంటు భూమి లేదు సార్. ఎక్కడ బతకడమే కష్టం అయిపోయింది. ఎవరి పాలన వచ్చినా ఎవరు సరి చేసేది లేదు. ఇండ్లు ఇస్తూ ఉంటున్నారు, ఇండ్లు లేదు. ఆడోళ్ళకు 3000 ఇస్తా, బ్యాంకులు అకౌంట్ వేస్తూ ఉన్నారు. అది లేదు, ఏది లేదు సార్. మాకైతే గతంలో డబుల్ బెడ్రూమ్లకి ఇప్పుడు ఇందిరా మిల్లుకి దరఖాస్తు పెట్టిరా? దరఖాస్తు పోయినా సార్ మన కేసీఆర్ ఉన్నప్పుడే పెట్టినా. 10 ఏళ్ళ కింద వస్తుంది, 2వ విడత వస్తుంది, 3వ విడత వస్తుంది, ఏది రాలేదు. ఇప్పుడు గిట్ట పెట్టినా సంవత్సరం దాటింది సార్, ఇప్పటికి ఏదీ లేదు. నాకు 3 ఆడపిల్లలు, ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఏ విధంగా వాళ్ళని బయటికి తీయాలి, ఎట్లా బతకాలి సార్? ఈ 300 కూలి చేస్తే నాకు ఏమొస్తుంది సార్? 300కి ఇంట్లో గడవదు. పండ్ల వ్యాపారం దగ్గరికి ఈ బండి దగ్గర కూలి చేస్తున్నాం, బతికే ఇదే లేదు సార్ మాకు. ఏ విధంగా ఇప్పుడు ఈయన వచ్చిండు, ఏదో చేస్తున్నాడు, అది చేసేది లేదు, ఇచ్చేది లేదు. 3000 లేదు సార్, ఏది లేదు సార్. ఇక రోడ్ల మీద బతుకుతున్నాం. ఈ విధంగా మాకు ఏది సార్, మా సమస్యలు ఎక్కడ తీరుతున్నాయి సార్? ఇంకా మాకు ఏది లేదు. ఇస్తే సార్ రోడ్ల మీద బతుకున్నాం సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన చూసేం సార్, ఇండ్లు కట్టిస్తాడు, ఇండ్లు వాళ్ళకే ఇచ్చుకోండు. మాకు ఎక్కడ సెంటు భూమి లేదు, సెంటు లేదు సార్. చేయమని సార్, ఎక్కడైనా ఇల్లు వాకిలు ఉందంటే మాకు ఏం ఇవ్వద్దు. ఇల్లు వాకిలు లేదు, ఇవ్వమని సార్. ఇస్తారు, కేసీఆర్ ఇస్తాడు. ఇచ్చింది ఏది? ఎక్కడ ఏం చేసిండు? ఈ వాళ్ళకే ఇచ్చుకుండు, మాకు ఇచ్చింది ఎక్కడ? ఇప్పుడు ఈయన వచ్చిండు, అది ఇచ్చేస్తాను. ఈయన ఇచ్చేదేది? నాకు కరెంట్ ఫ్రీ లేదు, గ్యాస్ ఫ్రీ లేదు, ఏది లేదు సార్. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? థ్యాంక్ యూ సార్. సీను, ఏం చేస్తుంటారు? నేను కూలి పనికి వస్తాయి ఇక్కడ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవేంద్ర రెడ్డి ప్రాణం అంటారా? ఆయన పేదోళ్ళకి ఏం చేస్తలేడు సార్. పేదోళ్ళకు ఉన్నకే పెడుతుర్రు. మా సొంటోళ్ళు పేదోడు ఎట్లా బతకాలి? భూమి లేనోడు ఇది చేస్తలేడు. ఏమి బస్సు ఒక ఫ్రీ పెట్టిండు, గతం అందరు పోతురు, అందరు వస్తారు. కానీ ఆ బస్సు ఎందుకు పెట్టిండు? పేదోనికి ఇల్లు ఇస్తే తప్ప లేనోకి ఇది చేస్తే ఉన్నోకే పెడుతుర్రు. లేనోకి ఏం చూస్తలేడు. ఉన్నోకి ఎకరం మాపులు చేసుడు, అది చేసుడు, ఇది చేసుడు, మాపి చేస్తుండా. మళ్ళీ లేనోకి ఏమి ఇస్తుండు? ఏమి ఇస్తలే. లేనోడు కావాలి, ఉన్నోడు మంచిగా కావాలి. 5 ఎకరాలు 3 ఎకరాలు భూమి ఉన్నోకే ఇస్తుండు. భూమి లేనోకి ఏమి ఇస్తుండు? ఏమి ఇస్తలేడు. మా భూమి లేనోకి ఎవరు ఇవ్వాలి? ఎవరు? రవీంద్ర ఈయన ఇవ్వాలి కదా మనకు. పేదోకి సాయం చేయాలంటే ఆయననే మనకు. అది నాకు 3 బిడ్డలు, నేను కష్టపడతా, సూర్యాపేటకు వస్తా. నేను భూమి లేదు, ఎట్లా కష్టపడి ఎట్లా పైకి రావాలి, పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకు. కట్నాలు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అట్లనే ఉన్నది, ఈయనది అట్లనే ఉన్నది. ఆయనే మంచిగా చేయలేడు. ఆయన ఉన్నోకే పెట్టిండు, ఈయనవి ఉన్నోకే పెడుతుండు. అంతే కదా అన్నది కదా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు కమరయ్య. ఏం చేస్తుంటారు? కూలి పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ ధ్యానరావు సార్ మాత్రం లేని బాగానే కనిపెట్టింది. కానీ మాకు కూలి పని, మాకు కూలి పెరగాలి అంతే సంగతి. మాకు అంతే. దేవన్ రెడ్డి మంచిగా బస్సు కూలి పెట్టిండు, రైతు బంధు ఇచ్చిండు, అన్ని ఇస్తుండు. కానీ ఇక మేము మాకు కూలీలు మాత్రం కూలి పెరగాలి అంతే. మాకు ఒక నూనె ప్యాకెట్ కొంటే 250 రూపాయలు అవుతున్నాయి, కేజీ 6 రూపాయలు అవుతున్నాయి. ఈ ఆర్డర్ పెరగాలి. ఇక పని దొరుకుతలేదు, ఏం దొరుకుతుంది. మా చాలా దారుణంగా ఉంది సూర్యాపేట ఏరియాలో. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మా కేసీఆర్ దాంట్లో ఏం నాకు నచ్చలే. కేసీఆర్ పని మాకు నచ్చలేదు. మా పేరు చెప్పాము మేము. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? లింగయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను మేస్త్రి పని చేస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది. ఏ విధంగా అంటే అన్న హామీలని నెరవేరుస్తూ ఉండు, కాకపోతే మెల్లమెల్లగా నెరవేరుస్తుండు. ఇల్లు 6 గ్యారెంటీలలో ఇల్లు ఇస్తున్నారు. మన రేషన్ కార్డు ఇస్తా అంటుండు. ఇటు గ్యాసు పోతే 2 లక్షల రుణమాఫీ ఆల్రెడీ అయిపోయింది. అది పాలన మొత్తం మంచిగా ఉంది. అనుకునే చేస్తుండు, కానీ కొంచెం టైం పడుతుంది. మెల్లమెల్లగా చేస్తుండు. మాటలని తప్పించుకునే మనిషి కాదు ఆయన. కాంగ్రెస్ పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళుగా మోసం చేసే పార్టీ కాదు. మంచిగానే హామీ ఇస్తుండు. హామీ ఇచ్చేకాడికి నెరవేరుస్తాడు పక్క. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన మొత్తం దొంగ పాలన, దోపిడీ పాలన. అది మాటల పాలన. మాటలతో జనాలు మబ్బు పెట్టి 2 దమ్ము అధికారానికి వచ్చింది, అంతే తప్ప ఏం లేదు. మీ పేరు సార్? మధుసూదన్. ఏం చేస్తుంటారు సార్? ఇంకా కూలికి వెళ్తాం పనికి.
రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది ఇంతకుముందు పాత రాజకీయం ఎట్లుందో అట్నే ఉంది వీళ్ళది. ఈ స్కీములు పెట్టారు కానీ ఏవి అప్లై కావట్లేదు. ఫ్రీ బస్ ఒకటి నడిపిస్తారు, రైతు బంధువులు ఇస్తానని ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన రెండింటికి ఇచ్చిండు, మూడింటికి వేయాలని అసలు బంధు పెట్టిండు. ఇందిరా మిల్లులు, రేషన్ కార్డులు అవన్నీ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఉన్న వాళ్ళకే డబల్ ఇల్లులు వచ్చినాయి. కానీ లేనోడు అసలు గుడిసెలు ఉండు, రేకులు ఇంట్లో రేకులనే ఉన్నాడు. ఆ దరఖాస్తు పెట్టినా కూడా ఉన్నోనికి పేరు వచ్చింది కానీ లేనోనికి రాలేదు. అది మాకు చోటు ఉంది, మీకు ఖాళీ ప్లేస్ ఉంటే దించుతారు, ఫోటో కూడా దించుకొని పోయారు. కానీ మాకు అలా లిస్టులో పేరు వచ్చినా కూడా మళ్ళీ రీసర్వే చేస్తాం, మళ్ళీ అప్లై చేసుకోవాలి రాని వాళ్ళు ఉంటే మళ్ళీ గ్రామ సభ పెట్టినప్పుడు అలాగా వాయిదా వేయటం. కానీ ఇప్పుడు పెట్టాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు, లోకల్ స్థానిక ఎన్నికలు కూడా వాయిదా వేసుకుని జరుపుతాం. చాలా మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది మనకు అప్పు చేసినా అంటారు కానీ అప్పు చేసినా కూడా మనకు తెలియకుండా మనకు అవసరం ఉన్న దాన్ని బట్టి వీళ్ళకు ఎంతవరకు చేయగలను నేను అనేది చేసిండు. ఇచ్చిన కాడికి ఇచ్చిండు. అందరికీ ఏదో ఒక పథకం అయితే అందరికీ అందినవి. వీళ్ళు పెట్టిన ఆరిట్లనైనా అందరికీ అందినవని ప్రజల్లోనే అసంతృప్తిగా ఉన్నారు. అది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వెంకటరమణ. ఏం చేస్తుంటారు సార్? నేను పొలిటికల్ లీడర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది, కాకపోతే ఇంకా కొన్ని సమస్యలు సర్దుకోవాల్సిన అవకాశం ఉన్నది. వాళ్ళు పెట్టినటువంటి 6 గ్యారెంటీలలో ఒక 2 గ్యారెంటీలు ఇప్పటికే అమలైనాయి. మిగతా 4 గ్యారెంటీలను కూడా మొన్న జనవరి 26వ తారీఖున మొదలుపెట్టారు. కొన్ని ఆర్థిక సమస్యల వల్ల వాటిని మార్చి 31 లోపు క్లియర్ చేస్తామన్నారు. కాబట్టి మార్చి 31 లోపు అయినా క్లియర్ చేస్తే సంతోషమే. చాలా ప్రజాపాలన అనేది చాలా ప్రజలకు అనుకూలంగా నడుస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన గత 10 సంవత్సరాలలో చూసుకుంటే మొదటి 5 సంవత్సరాలలో బాగానే చేశారు. రెండో 5 సంవత్సరాలు వచ్చేసరికి రెండో విడత వచ్చేసరికి కాస్త అధికార దాహం, అధికార మదం పెరిగి జనాలలో వారికి ఉన్న కుటుంబ పాలన మీద విరక్తి కలగటం వల్లనే కదా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చింది. వారు మొదటి విడత చేసిన 5 సంవత్సరాలు రైతు బంధు అయితేంది, కొన్ని స్కీములు బాగానే పెట్టిరు. రైతు బంధు కానీ, మన మంచినీటి పథకాలు కానీ కొన్ని వాళ్ళు చేసిన దాంట్లో కూడా తెలంగాణ అభివృద్ధిలో వారి భాగం కూడా ఉంది. 10 సంవత్సరాల పాలనలో కాకపోతే చేసిన పాలన మొత్తంలో 10 సంవత్సరాలలో వారి కుటుంబ పాలన మీద విరక్తి కలగడం వల్లనే ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది. థ్యాంక్ యూ సార్.